నక్క కథ. కళ్యాణకటకం అనే పట్టణంలో భైరవుడనే వేటగాడున్నాడు. వాడు ఒకరోజు విల్లంబులు, ఉచ్చులు భుజాన వేసుకుని అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు చాటున మాటు వేశాడు. కొద్దిసేపటికి బలిసిన లేడీ ఆ దారిన వచ్చింది. భైరవుడు గురి చూసి దాన్ని బాణంతో కొట్టాడు. ఆ లేడీ విలవిలా తన్నుకొని చనిపోయింది. భైరవుడు దాన్ని భుజాన వేసుకొని బయలుదేరాడు. అంతలో ఒక అడవి పంది ఎదురైంది. వెంటనే భైరవుడు లేడీని కింద పడేశాడు. పంది మీద బాణం వేశాడు. బాణం దెబ్బ బాగా తగిలిన పంది పట్టరాని కోపంతో వేటగాడిని కుమ్మింది. దాంతో వేటగాడు మరణించాడు. కాసేపటికి పంది కూడా చనిపోయింది. వేటగాడికి పందికి మధ్య జరిగిన కుమ్ములాటలో పంది కాళ్ళ కింద పడి ఒక పాము చనిపోయింది. ఆ సమయంలో దీర్ఘరావం అనే నక్క అక్కడకు వచ్చింది. చచ్చిపడి ఉన్న లేడీని, వేటగాడిని, పందిని, పాముని చూసింది. పుష్కలంగా ఆహారం దొరికినందుకు ఎంతో సంతోషించింది. నాకు ఈరోజు 3 నెలలకు సరిపడే ఆహారం లభించింది. వేటగాడి మాంసంతో 1 నెల, పంది మాంసంతో 1 నెల, లేడీ మాంసంతో 1 నెల గడపవచ్చు. ఈ పాము, ఈ నారి ఈ రోజుకి సరిపోతాయి అనుకుంటూ ఆ నక్క ముందుగా నరంతో బిగించి ఉన్న వంటి నారిని కొరికింది. ఆ నారి తెగి వింటిబద్ద మహావేగంతో నక్క రొమ్మును తాకింది. ఆ దెబ్బకు తట్టుకోలేక నక్క విలవిలలాడుతూ తన్నుకొని మరణించింది. ఈ కథ ముగించి మందరుడనే తాబేలు, చూశావా మిత్రమా, ఇతరులకు పెట్టి తాను తిన్నదే తన సొత్తు, కూడబెట్టిన సంపద చచ్చాక వెంటరాదు కదా అంది. హిరణ్యకుడనే ఎలుక శ్రద్ధగా వింటుండగా ఆ తాబేలు ఇంకా ఇలా చెప్పింది. దానికోసం ఎదురు చూడడం, పోయిన దానికోసం ఏడవడం బుద్ధిమంతులను తగని పని. కష్టసుఖాలు కావడి కుండలు. కష్టం వచ్చినప్పుడు దుఃఖించడం, సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం తగదు. నీకు సకల ధర్మాలు తెలుసు. నాకు లఘుపతునకుడు ఎట్టి స్నేహితుడో నీవు కూడా అలాంటి స్నేహితుడవే. మన ముగ్గురం ఇక్కడే దొరికిన దానితో తృప్తిగా జీవిద్దాం. మందరుడు చెప్పిన ఈ మాటలకు హిరణ్యకుడు ఎంతో ఆనందించాడు. మందరా, అమృతం లాంటి మాటలు చెప్పి నా మనసులోని తాపాన్ని చల్లార్చావు. మిత్రలాభం ఎంత గొప్ప సంపదో ఎరుకపరచావు, సంతోషం అన్నాడు. ఆ రోజు నుంచి ఆ వనంలో హిరణ్యకుడు అంటే ఎలుక, లఘుపతనకుడు అంటే కాకి, మందరుడు అంటే తాబేలు స్నేహంగా కాలం గడపసాగారు. ఒకరోజు ఈ ముగ్గురు స్నేహితులు చెరువు గట్టున కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటుండగా వేటగాడి బారి నుండి తప్పించుకొని పారిపోతున్న ఒక లేడీ అక్కడకు రివ్వున వచ్చింది. అది చూసి భయపడిన తాబేలు నీళ్ళలోకి పోయింది. ఎలుక కలుగులో దూరింది. కాకి చెట్టుపైకి ఎగిరింది. కాసేపు గడిచాక కాకిపైకి ఎగిరి నలువైపులా చూసింది. శత్రువులు ఎవరూ కనిపించలేదు. మిత్రులారా, మనం భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా బయటకు రండి అని అరిచింది కాకి. మందరుడు, హిరణ్యకుడు బయటకు వచ్చి లఘుపతనుగుని కలుసుకున్నారు. లేడీ మాత్రం బెదురు చూపులతో అక్కడే నిలబడి ఉంది. అప్పుడు తాబేలు డొక్కలు ఎగరేస్తూ నిలబడి ఉన్న లేడీని చూసి జాలిపడింది. ఓయి, నీవెవరు, ఎందుకిలా పారిపోయి వచ్చావు అని అడిగింది. అయ్యా, నా పేరు చిత్రాంగుడు. నన్ను తరుముతున్న వేటగాడి నుండి తప్పించుకొని ఇటు పారిపోయి వచ్చాను. నేను శరణు కోరుతున్నాను. దానాలు, యజ్ఞయాగాలు ఏవి కూడా శరణాగత రక్షణకు సాటిరావు. శరణు కోరిన వారిని పట్టించుకోకపోవడం కన్నా పాపం మరొకటి లేదు. మీరు ధర్మశాస్త్రవేత్తలు, అందుచేత ధర్మాన్ని గురించి మీకు చెబుతున్నందుకు క్షమించి నన్ను రక్షించండి అంది లేడీ. దాని గురించి ఇంతగా చెప్పాలా, నేటి నుంచి నువ్వు మా స్నేహితుడవు అన్నది తాబేలు. ఆ రోజు నుండి హిరణ్యక, లఘుపతనకు, మందర, చిత్రాంగులు అన్యోన్యంగా జీవించసాగారు. ఒక రోజున మేతకు పోయిన లేడీ వేళకు తిరిగి రాలేదు. అప్పుడు తాబేలు కాకిని, ఎలుకను చూసి, చిత్రాంగుడు ఇంతవరకు రాలేదు, ఏదైనా ఆపదలో చిక్కుకొని ఉండవచ్చు, వెళ్ళి వెతకండి. నేను నీటిలో తిరిగినంత వేగంగా నేలపై తిరగలేను కదా అంది. నేను పక్షులన్నింటిలో వేగంగా ఎగరగలను, అందుకే నన్ను లఘుపతనకుడు అంటారు. మీరు ఇక్కడే ఉండండి,
నేను లేడీ జాడ చూసి వస్తాను అంది కాకి. కాకి లేడీని వెతుకుతూ తిరుగుతుండగా ఒకచోట వలలో చిక్కుకున్న లేడీ కనిపించింది. వెంటనే కాకి రివ్వున లేడీ ముందు వాలింది. మిత్రమా, పరులకు కీడు తలపెట్టని నీలాంటి మంచివాడికి ఈ కష్టం ఎలా కలిగింది అని అడిగింది కాకి. ఏం చెప్పమంటావు, నా కర్మ ఇలా కాలింది అంది లేడీ. జరిగిన దానికి విచారించడం గతజల సేతుబంధనం లాంటిది. ఈ ప్రమాదం నుండి బయటపడే మార్గం ఆలోచించడం మంచిది అంది కాకి. అప్పుడు లేడీ కాస్త ఆలోచించి, నీవు పోయి హిరణ్యకుని తీసుకుని రా. అతను ఈ వల త్రాళ్ళు కొరికి నన్ను కాపాడగలడు. వేటగాడు రాకముందే ఈ పని జరగాలి. వెంటనే వెళ్ళు, లేకపోతే నా బతుకు నేటితో సరి అంది లేడీ. కాకి వెంటనే బయలుదేరింది. జరిగిన విషయం మందరుడికి హిరణ్యకుడికి చెప్పింది. చిత్రాంగుడికి వచ్చిన కష్టం విని వాళ్ళు ఎంతో బాధపడ్డారు. వేటగాడు రాకముందే అక్కడకు వెళ్ళగలగడం ఎలా అంటూ హిరణ్యకుడు ఆలోచనలో పడ్డాడు. మిత్రమా, ఆ విషయం గురించి బాధపడకు. నా వీపు మీద కూర్చోబెట్టుకొని నిన్ను తీసుకువెళతాను అంది కాకి. అప్పుడు ఎలుక కాకి వీపు మీద ఎక్కి కూర్చుంది. కాకి అమిత వేగంగా ప్రయాణించి లేడీ వద్దకు వెళ్ళింది. వెంటనే ఎలుక కాకి వీపు మీద నుండి దిగి వల తాళ్ళు గబగబా కొరికివేసింది. వల బారి నుంచి బయటపడినందుకు లేడీ సంతోషిస్తూ తనను కాపాడిన లఘుపదనకుడిని హిరణ్యకుడిని ఎంతగానో పొగిడింది. అప్పుడు తమ కోసం ఎదురుచూసే మందరుడిని కలుసుకోవడం కోసం చిత్రాంగుడు, హిరణ్యకుడు, లఘుపతనకుడు అక్కడి నుండి బయలుదేరారు. దారిలో హిరణ్యకుడు చిత్రాంగుడిని పలకరించాడు. చిత్రాంగా, నీవు మంచితనం గలవాడివి, బుద్ధిమంతుడివి, అయినా ఈ ఉచ్చులో ఎలా చిక్కుకున్నావు అని అడిగాడు హిరణ్యకుడు. చిత్రాంగుడు నిట్టూర్చాడు. ఎంత మంచివారైనా బుద్ధిమంతులైనా సుఖమైన దుఃఖమైన కాలాన్ని బట్టి అనుభవింపక తప్పదు. ప్రాణులకు సుఖదుఖాలు సహజమైనవి. నా రోజులు బాగోలేకనే ఇలాంటి ప్రమాదంలో చిక్కుకున్నాను. ఆ కథ చెప్తాను వినండి అంటూ చిత్రాంగుడు అంటే లేడీ తన కథ చెప్పసాగాడు.